అల్లూరు జిల్లా చింతపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు నాయకులతో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు వంతల సుబ్బారావు గతం 3 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు నాయకులతో కలిసి ఎంతో శ్రమించిన వంతల సుబ్బారావుకు సముచిత స్థానం కల్పించలేదని మనస్తాపానికి గురై కార్యకర్తలు నాయకుల అభిప్రాయాలతో 20,000 మందితో కాంగ్రెస్ పార్టీని విడిచిపెడుతున్నట్లు తెలిపారు. గత ఎన్నికల్లో అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ కేటాయించి బహిరంగ ప్రకటన చేశారని తర్వాత ఆ టికెట్ వేరొకరికి ఇచ్చి అవమానపరిచారన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీని బలోపేతం చేశానని ఇప్పటి వరకు కూడా గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి మరొక పార్టీలో వెళ్లకపోవడానికి 20,000 మందితో సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు వంతల సుబ్బారావు మీడియా ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను అల్లూరు సీతారామరాజు జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడిని. నేను కాంగ్రెస్ పార్టీలో 3 దశాబ్దాల పైసలకు కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను. అయినప్పటికీ నాకు కాంగ్రెస్ పార్టీ నాకు గుర్తించలేదు. నాకు 2024లో నీకు టికెట్ ఇస్తాననేసి చెప్పి నన్ను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. అయినప్పటికీ నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ అనేక కార్యక్రమాలు మీటింగులు మరక పెట్టి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసిన నేను మొన్న 2024లో మరి ఇండిపెండెంట్ అభ్యర్థిగా మరి పోటీ చేయడం జరిగింది. అయినప్పటికీ నాకు 3వ స్థానం వచ్చింది. మరి అధికార పార్టీకి ధీటుగా గట్టి పోటీ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ నన్ను మరి గుర్తించకుండా కాంగ్రెస్ పార్టీలోనే నేను కొనసాగుతుంటే మొన్న జిల్లా అధ్యక్షులు మరి ఎన్నికకు గురించి నాకు అవకాశం వచ్చింది. అవకాశం వస్తే జన సమీకరణ చెయ్యాలనేసి అంటే నా జనాల్ని భారీ స్థాయిగా మరి చూపించాను. అయినప్పటికీ 0లో ఉన్నవాడికి మరి DCC అధ్యక్షులు ఇవ్వడం వల్ల నాకు మనస్తాపం చెంది నా కార్యకర్తలు నా నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడి ఈరోజు నేను రాజీనామా చేసి నేను